రాష్ట్ర బడ్జెట్ను కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. సార్, ఏ విధంగా ఉంది బడ్జెట్? ఈ బడ్జెట్ పూర్తిగా ఎగవేతల బడ్జెట్. ఇది పూర్తిగా ఇచ్చిన హామీలను పాతరేసే బడ్జెట్గానే అవపడతా ఉన్నది. అప్పుల పాలు చేసే బడ్జెట్గా అవపడతా ఉంది. తెలంగాణను దివాలా తీసే బడ్జెట్గానే అవపడతా ఉన్నది. గొప్పలు పోయి 3,04,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పుకునే దిశగానే వీరు వెళ్తూ ఉన్నారు తప్ప నిజంగా వాస్తవాలకు దూరంగా అబద్ధాల పునాదుల మీద ఈ బడ్జెట్ ఉన్నది. మళ్ళీ ఈ బడ్జెట్లో చూస్తే ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు కనబడవు. ఇచ్చిన హామీల కోసం అలొకేషన్స్ లేవు. 6 గ్యారంటీల అంశంలో ఎక్కడ అలొకేషన్ లేదు. అదే మాదిరిగా వీరు ఇచ్చినటువంటి ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా 420 ప్రామిసెస్ విషయంలో కూడా ఎక్కడ వీళ్ళు మెన్షన్ చేయకపోవడం చాలా బాధాకరం. అది కాకుండా మీరు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా, మీరు అగ్రికల్చర్ తీసుకోండి, అగ్రికల్చర్లో మీరు ఇచ్చినటువంటి బోనస్లు కానీ మీరు ఇచ్చిన హామీలలో ఒక బోనస్ అయితేనేమి, రైతు బంధు అయితేనేమి, దానికి పేరు మార్చుకుండొచ్చు. లేకుంటే మీరు ఇచ్చేటువంటి మరి రైతు కూలీల అంశంలోనైతేనేమి, కౌలు రైతుల అంశంలోనేమి 42,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది. దానికి మీరు ఇచ్చింది ఎంత అండి? 18,000 కోట్ల రూపాయలు. ఆ 18,000 కూడా పూర్తిగా ఖర్చు వేస్తారని నమ్మకం లేదు. ఎందుకంటే రెవెన్యూ లోటు ఉంటుంది. కాబట్టి మీరు ఇది మోసం చేయడం కాదని అడుగుతా ఉన్నాను. అన్ని వర్గాల ప్రజలను ఈ బడ్జెట్ ఆకట్టుకునే విధంగా ఉంది. అన్ని వర్గాల ప్రజలు ఈ బడ్జెట్ తోటి సంతోషపడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలైతేనేమి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైతేనేమి చెప్తున్నటువంటి. బట్టి గారు సంతోషపడతారు. బట్టి గారు ప్రవేశపెట్టారు కాబట్టి బట్టి గారు ఒక్కరికి వారి రెవెన్యూ వారికి ఉంటుంది, వారి పర్సంటేజ్ వారికి ఉంటుంది, వారు సంతోషపడతారు. కానీ ప్రజానీకానికి సంతోషపడే బడ్జెట్గా లేదు. ఇది కేవలం బట్టి సంతోషపడే బడ్జెట్గా కనబడతా ఉన్నది. ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇది హర్షించే బడ్జెట్ కాదు. ఈరోజు 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. దానికోసమే ఇలా బడ్జెట్ అలొకేషన్ చేయలేదు. ఎందుకంటే మీరు 2,000 కోట్లు 4,000 రూపాయలు పెంచాలంటే దానికి కావాల్సినటువంటి దాదాపు మరి 21,000 కోట్ల రూపాయలు ఇక్కడెక్కడ కూడా పొందుపరచకపోవడం చాలా బాధాకరం. దాదాపు 45 లక్షల మంది సామాజిక పెన్షన్లలో 21,000 కోట్ల రూపాయలు అవసరమైతే మీరు ఎక్కడ మెన్షన్ చేయకపోవడం. కొత్త పెన్షన్లు మళ్ళీ దాన్ని ఊసే లేదు. అంతేకాకుండా మరి పెన్షన్లే కాకుండా మహిళా సాధికారత కోసం ఈ బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. వాళ్ళని కోటీశ్వరులను చేస్తూ అంటారు. ఈ బడ్జెట్లో పెట్టినటువంటి నిధుల ద్వారా మహిళలు కోటీశ్వరులు కారా? కోటీశ్వరులు బట్టి గారు అవుతారు, లేకుంటే వారి మంత్రులు అవుతారేమో. కానీ మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ బడ్జెట్లో మీరు ఇస్తామన్నటువంటి మహాలక్ష్మి పేరు మీద 2,500 రూపాయలు మీరు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అదే మహారాష్ట్రలో చూడండి, లాడ్లీ బాయ్లు అన్నారు, ప్రభుత్వం రాగానే 2,500 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఢిల్లీలో 2,500 ఇస్తామని చెప్పేసి మహిళలకు సాధికారత అని చెప్పారు. ఢిల్లీ లోపల బీజేపీ ప్రభుత్వం 2,500 ఇస్తూ ఉన్నది. కానీ ఇప్పటి వరకు సంవత్సరం 4 నెలలు గడిచినా, రెండో బడ్జెట్ మీరు ప్రవేశపెట్టినా ఇప్పటి వరకు మీరు ఎక్కడ కూడా మరి 2,500 అంశం లోపల ఎక్కడ కూడా మీరు మెన్షన్ చేయకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. మీరు మేనిఫెస్టోకు మాత్రమే పరిమితమైనది తప్ప ఎక్కడ కూడా మీరు అది మెన్షన్ చేయకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. మరి మహిళలని పూర్తిగా అటు ఒకవైపు 2,500 రూపాయలు అయితేనేమి, మరి వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్ పెంపే విషయంలో అయితేనేమి, కొత్త పెన్షన్ల అంశంలో అయితేనేమి, తులం బంగారు విషయంలోనైతేనేమి, మహిళలకు పెళ్లి అయిన తర్వాత తులం బంగారు ఇస్తామన్నటువంటి అంశంలోనైతేనేమి, మహిళలను అన్ని రకాలుగా పూర్తిగా మోసం చేసినటువంటి మహిళా మోసపూరిత బడ్జెట్ అని చెప్పి తెలియజేస్తారు. బీసీలకు కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. దాదాపు 20,000 కోట్లకు పైగా ఎస్సీలకు, ఎస్టీలకు 11,000 కోట్లకు పైగా కేటాయించినటువంటి పరిస్థితి. ఇవన్నీ వాళ్ళ అభివృద్ధికి దోహదపడాయా? నేను ఒకటి తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా వీరు అలొకేట్ చేశారు, ఖర్చు చేయలేదు. గతంలో అలొకేట్ చేసి ఖర్చు చేయనటువంటిది అమౌంట్ ఎంతనో ఒకసారి మీరు చూడాలి. రేపు నిన్న బడ్జెట్లో కూడా నేను అది చెప్పదలుచుకున్నాను. అంతేకాకుండా మీరు ఎస్సీలకు 10 లక్షల నుంచి 12 లక్షల రూపాయలు మీరు ఇస్తామని చెప్పారు కదా ప్రతి కుటుంబానికి. దానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతుందండి? మరి బడ్జెట్ ఎక్కడ మెన్షన్ చేయలేదండి. అది ఎస్సీలను మోసం చేయడం కాదండి, ఎస్సీలను మోసం చేయడం కాదండి. మీరు ఇస్తామన్నటువంటి సబ్ ప్లాన్ కోసం నిధులు ఎంత అవసరం ఉంటుందో దాని ప్రకారం మీరు కేటాయించారా? మీరు ఇచ్చిన హామీలు ఎస్టీ డిక్లరేషన్ల ప్రకారం మీరు నిధులు కేటాయించారా? అంతేకాకుండా ప్రతి కుటుంబానికి మీరు ఇస్తామన్న 12,000 రూపాయలు ఎంతమందికి ఇస్తారో మీరు ఇవ్వాలనుకున్న మొత్తం బడ్జెట్ అలొకేషను మీరు ఒక నియోజకవర్గానికి, ఒక జిల్లాకు సంబంధించిన ఎస్సీ సామాజిక వర్గానికి కూడా సరిపోనంత బడ్జెట్ మీరు పెట్టి ఈరోజు ఎస్సీలకు న్యాయం చేశామని చెప్పుకునే ప్రయత్నం చేయడం ఇది బాధాకరం. ఈ బడ్జెట్పై చర్చ జరిగే సందర్భంగా ఖచ్చితంగా చర్చకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీ ఏం చేస్తుంది, ఏం తెస్తుంది, బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు?